ఒకటి మరి సంవత్సరం ఆఖరి దినాలలో మరి క్రిస్మస్ పండుగ చేసుకుంటానికి దేవుడు మనకి ఇచ్చిన గొప్ప అవకాశం. తర్వాత ఏం చేస్తామంటే నూతన సంవత్సరాన్ని మన జీవితాల్లో మనం ఆహ్వానిస్తాం. అయితే ఈ చిన్న కుటుంబానికి ఉన్నటువంటి ఆధిక్యత ఏంటంటే కిషోర్, ధన్యశ్రీ ఈరోజు జన్మించారు. పెద్ద సంఘాల్లో అవకాశం ఉంటుందా? మనకి మాత్రం చిన్న కుటుంబంలో ఇద్దరు ఆ రోజున జన్మించడం. మరి కిషోర్ మరి మంచి ఆలింగ తరఫు మంచి ర్యాంక్ వచ్చి మంచి పొజిషన్ ఉన్నాడు. మరి అదే రోజు జన్మించిన ధన్యశ్రీ కూడా ఉన్నత స్థితి అధిరోహించినటువంటి మరి ఆకాంక్ష నేను కోరుకున్నాను. మరి సమయంలో లోకమంతా యేసు కోరుకు మాట్లాడతారు కదా, పాత దొరుకుతారు, పశువు దొరుకుతారు, పుట్టాడు, జ్ఞానులు వచ్చారు, గోలు వచ్చారు, రాళ్ళు వచ్చారు, వీళ్ళు వచ్చారు, వెళ్ళిపోయారు పండగ. కానీ అసలు యేసు ప్రభు వారు ఈ లోకానికి రావడానికి కారణం ఏమిటి అనే దానిని మనం గమనించినప్పుడు ప్రత్యేకత, దేవుడు ఇప్పుడు ప్రత్యేకత ఉన్నాడు కదా. మరి నాకు ఒక లాయర్ గారు పంపించాడు మెసేజ్, క్రిస్టియన్ కాదు కానీ లాయర్ గారు నాకు ఏం మెసేజ్ పంపారంటే, క్రిస్మస్ శుభాకాంక్షలు చెబుతూ సాటి మనుషుల పట్ల ప్రేమ, నిస్సహాయుల పట్ల కరుణ, ఆకాశమంతట సహనం, శత్రువుల పట్ల సైతం క్షమాపణ, ఇవన్నీ యేసయ్య ద్వారా జీవితం ద్వారా మనం తెలుసుకునేటువంటి గొప్ప. మరి యేసు ప్రభు బిడ్డ కాదు, మన విశ్వాస కార్యాన్ని యేసు ప్రభుని మామూలుగా ఆయన చూచినప్పుడు ఆయనకు వచ్చినటువంటి నిజమే కదండి, సాటి మనుషుల పట్ల ప్రేమ. క్రీస్తు జన్మదిన వేడుకలను జరుపుకున్నటువంటి దానికి కారణం ఆయన లోకానికి వచ్చి ఒకరినొకరు సహాయపడమని ఇచ్చాడు. లాస్ట్ సండే నేను చెప్పాను, సహాయము చేయటం అంటే దేవుడు మనకి ఇచ్చినటువంటి జ్ఞానాన్ని బట్టి, తలాంతులను బట్టి వాటిని అందరికీ పంచాలి. లోకంలో ఇప్పుడు మనం ఈ రికార్డ్ చేసేది కానీ, నేను మాట్లాడుతుంది కానీ, మరి ఆకాశ విధాన ప్రయాణం కానీ, మరి శాస్త్రవేత్తలు మ్యాక్సిమం ఎవరంటే క్రిస్టియన్స్. వారు నా వరకే, నా కుటుంబం వరకే, నా సంఘం వరకే, నా దేశం వరకు లేదు కానీ సర్వ మానవాళికి ఇది పనికి రావాలి, ఉపయోగపడాలంటే మనసు ఎక్కడి నుంచి వచ్చింది? మనకోసమే యేసు క్రీస్తు మనస్సును కలిగిన వారికి దేవుడు ఇచ్చిన గొప్ప బహుమానం. ఆ బహుమానమే ఇది మనం చేసుకుంటున్నాం. యేసుప్రభు వారు పుట్టినరోజు అంటే ఏదో యేసుప్రభు వారు పుట్టారు ఏదో సంతోషంగా కాదు, కానీ ఈ యేసుప్రభు వారి బహుమానంగా పరలోక తండ్రి మనకు అనుగ్రహించాడు. ఇట్ ఈస్ నాట్ పాసిబుల్ టు ఎస్టిమేట్ హౌ మచ్ యూ కెన్ గివ్ టు జీసస్. యేసు ప్రభు వారు లోకానికి వచ్చారంటే ఇది చెప్పలేరు, మాటలు చెప్పలేనంత బహుమానం. ఏమన్నా బహుమానం కనపడుతుందా? కానీ ఆ ప్రభుని మన హృదయాల్లో తీసుకున్నాడు. ఆ ప్రభు మన ద్వారా ఆయన తలాంతులను ఇతరులకు చూపెడుతూ గొప్ప బహుమానాన్ని ఆయన అనుగ్రహిస్తున్నాడు. అందుకే 2 కొరింథీయులకు రాసిన పత్రిక 9:15 ఏమంటే, చెప్పసఖ్యము కానీ ఆయన వరము గూర్చి దేవునికి స్తోత్రమని పౌలు గారు సేవిస్తున్నాడు. అంటే చెప్పసఖ్యము కానీ ఆయన వరము. ఆయన వరం ఎవరంటే యేసు ప్రభు వారిని లోకానికి మరి తిరిగి ఈ లోకానికి వచ్చి మానవులను రక్షించడానికి వచ్చే విషయాన్ని మనం గమనించగలుగుతున్నాం. ఈ బహుమతిని మనం గమనించింది ఎంతో విలువైనది. మనకి ఇష్టమైనప్పుడు చిన్నప్పుడు చదువుకుంటున్నప్పుడు పిల్లలు క్లాస్మేట్స్, బాయ్ ఫ్రెండ్స్, గర్ల్ ఫ్రెండ్స్ ఉంటారు కదా, బహుమానం ఇచ్చారు కొన్ని వాళ్ళు ఏం చేస్తారు, చాలా జాగ్రత్తగా దాచుకుంటారు కదా. ఎంత వయసు వచ్చినా కూడా అది జ్ఞాపకం చేసుకుంటారు. కానీ ఈ బహుమానం ఎంత విలువైనది అంటే ఇది వెలకట్టలేనిది. యేసు ప్రభు వారి లోకానికి రావడానికి కారణం ఎవరైనా సరే పుట్టుకు గిట్టుకు తిరిగిలేదని తెలిసి వస్తారండి. మనమైతే పుట్టినప్పుడు 4 రోజులు పోతాం అంటే ఉంటాకి పుడతకి ఇష్టపడతామా? కానీ ఆ యేసయ్య అయితే లోకానికి వచ్చిన కారణం సర్వ మానవాళిని ఆయన రక్షించడానికి వచ్చాడు. కాబట్టి ఆయన ఎప్పుడు చనిపోవాలో తెలుసు, ఎప్పుడు సిగ్గులో బలి అయిపోతుందో తెలుసు, ఎప్పుడు తిరిగి లేచి మరి పరమపడడం కూడా ఆయన సమస్తం తెలిసి వచ్చాడు. కాబట్టి తను తాను రిక్తులుగా చేసుకున్నాడు. క్రైస్తవ జీవితం అంటే మన అవసరం కంటే ఎదటి వారికి ముఖ్యం, మనకంటే ఎక్కువ వస్తున్నప్పుడు మనం ఏం చేయాలి?
దించుకొని మనకంటే తక్కువ అవసరం వారిని ఆదుకుంటమే క్రైస్తవ లక్ష్యం. అంతే తప్ప వాళ్ళు నశించిపోతున్న సంతృప్తిపడకూడదు. ఎందుకంటే నీ శత్రువులను కూడా క్షమించేటువంటి మనస్సు యేసుక్రీస్తుని కలిగిన వారికి ఉంది తప్ప యేసుక్రీస్తుని ఎరిగిన వారి జీవితాలని ఉండదు. ఎందుకంటే దెబ్బకు దెబ్బ, మాటకు మాట అనేటువంటి క్రియలలో జీవిస్తుంటారు. కానీ ఈ బహుమానాన్ని మనం గమనించినప్పుడు మరి 1 పేతురు 1:18 చూస్తే పితృపారంపరమైన మీ వ్యర్థ ప్రవర్తనను విడిచిపెట్టినట్లుగా వెండి బంగారములు వంటి క్షేమైన వస్తువుల చేత మీరు విమోచించబడలేదు కానీ అమూల్యమైన రక్తమేత అనగా నిర్దోషమును నిశ్శబ్దములకు గొర్రెపిల్ల వంటి క్రీస్తు రక్తం చేత మీరు విమోచించబడదని మీరు ఎరుగుతారు కదా. అంటే మనము ఏ రకంగా మనము ఈ యొక్క సాల్వేషన్ రక్షణ వచ్చిందంటే అది మనం వెండి బంగారం ఇచ్చుకుంటాం, మనం మన దేవుని సమర్పించుకుంటాం, ఏదో చేయించుకుంటూ రాలేదు. కానీ ఆయన స్వరక్తం ఇచ్చి, అందుకే నేను పాట రాసిన 1990లో అమూల్యమైన రక్తదారులు ఏరులు పారే ప్రవహించుతున్నారు. అమూల్యమైన రక్తదారులు అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా రక్షింపడే ప్రతి ఒక్కరు ఏం చేస్తుంది, ఆయనను మరి ఆయన నందిస్తూ మనకి కడిగి శుద్ధీకరిస్తూనే ఉన్నది. ఇది అన్లిమిటెడ్ సాల్వేషన్. ఇది పరిమితి కాదు. ఒక అన్నం వండుకున్నామంటే ఒక కొండలో వండిందాన్ని బట్టి ఎంతమందికి కొంత వస్తుంది తెలుసు తప్ప అది తర్వాత మనకి మిగలదు. కానీ ఇక్కడ యేసు ప్రభువు వారి యొక్క ఆ రక్తము, ఆయన వచ్చిన బలి యాగము, ఆయన వచ్చిన బహుమానము విలువైనది, అక్షయమైనది కాదు. కాబట్టి ఎవరైతే ఆయన విశ్వాసం ఉంచుతారో వారు ఆయన చేత కడగబడతారు. కాబట్టి వారిలో క్రీస్తు లక్షణాలు కలిగి ఉంటారనే విషయాన్ని ఇదైనా మనం గమనించాలి. ఎందుకంటే యేసు క్రీస్తు శిలువలో మరణించాడు, మరణించిన తిరిగి చెప్పలేదు. ఇప్పుడు చాలా మంది ఇతరుల వాళ్ళు రకరకాలు ఉన్నారు. కానీ నేను పొద్దున్నే మా లెక్చర్ ఒక పంపించాను నాకు అంతరిక్షంలో క్రిస్మస్ చేసుకుంటున్నారు. నాకు నేను వాళ్ళు క్రిస్మస్ వస్తున్నా మరి ఎక్కడ ఉన్నారు, భూమి మీద లేదు, అంతరిక్షం ఉన్నారు. కానీ అంతరిక్షంలో ఏం చేస్తారు, హ్యాపీ క్రిస్మస్ అని సెలబ్రేట్ చేసుకున్నారంటే అది దేవుడు ఇచ్చిన గొప్ప ఆధిక్యతే. వారు భూమిని విడిచిపెట్టి ఆ పర్వలో అక్కడెక్కడో చంద్రబాబు పెట్టి ఆ అంతరిక్షం ఏం చేస్తున్నారు, యేసు భూమికి నామానికి ఇది చేస్తున్నాడు. తిరిగి క్షేమం వస్తుంది కదండి, తిరిగి క్షేమం వస్తున్న నమ్మకం విశ్వాసం వారిలో ఉన్నది. ఎందుకంటే వారిని కన్న బిడ్డలను తన రక్తంలో ప్రశ్నించినట్టు ఆయన విడిచిపెట్టేటువంటి వాడు దేవుడు కాదు. మనం నమ్మిన దేవుడు అర్థాలను తీసుకున్నాడు. అన్ని పద్ధతి ప్రకారమే కాలంలో ఆయన మనల్ని తీసుకుంటారు. కాబట్టి ఆయన ఎల్లవేళ కుడుకోడు నిద్రపోడు, కానీ ఎల్లవేళ మనను కాచి కాపాడేటువంటి దేవుడు. అటువంటి విలువైనటువంటి బహుమానం ఇదైనా క్రిస్మస్ యేసుక్రీస్తు వారి జన్మించుండగా ఆయన యొక్క పాలన చేసుకున్నాం కాదు. కానీ ఆయన ఎందుకు వచ్చేటప్పుడు తిరిగి మనం ఆయన బిడ్డలుగా చేయడం మంచి ఇతరులకు చేయాల్సినటువంటి ఆవశ్యకత ఎంతైనా ఉంది. ఎందుకంటే ఈ బహుమానం పరిపూర్ణమైనది. ఒకసారి భార్య భర్తల కుటుంబం తల్లిదండ్రులు పిల్లలు గమనిస్తే ఎంత ఇచ్చిన సరిపోతాం కదా. మళ్ళా మాట ఈ భార్య కూరగాయలు కనబడతాయి, సరే భర్తలతో కష్టపడి తీసుకొస్తాడు. తీసుకురాగా నేను భార్య ఇచ్చిన సంతోషపడతా, నేను చెప్పిన వాళ్ళు తెచ్చినా అంటే ఎంత చేసినా పిల్లలు బాగా చదువుతారు. ఎంత చదివినా బస్ సెకండ్ క్లాస్ పాస్ ఫస్ట్ క్లాస్ ఎందుకు పాస్ అయ్యారు, ఫస్ట్ క్లాస్లో పాస్ అయితే డిస్టెన్స్ ఎందుకు రాలేదు, డిస్టెన్స్ వస్తే ఎందుకో మార్క్ తక్కువ వచ్చినట్టు. కానీ మనకి పరిపూర్ణ సంతోషం ఉండదు. కానీ ఈ యేసు ప్రభువుని మనం గమనిస్తే ఆయన బహుమానము పరిపూర్ణమైనది, సంపూర్ణమైనది. అంటే ఆయన ఎందుకు విశ్వాసం ఉందంటే ఆయన బిడ్డలకు సమస్తం ఆయన ఇస్తాడు. ఇది పర సంబంధమైతే కాదు, ఏ సంబంధం ప్రతిదీ ఇహమందు పరమందు కూడా సమస్తము ఇచ్చేటువంటి దేవుడు. కాబట్టి ఆయన బహుమానములకు పరిపూర్ణమైనదిగా మనము చూడగలుగుతున్నాం. ఎందుకంటే ఆయన జగత్ పునాది వేయబడకుంటే నిన్ను నన్ను ఆయన ఎన్నుకున్నాం. మన తల్లి గర్భం ముందు ఆయన ఏర్పాటు చేసుకున్నాం. అందుకనే మనం పాపము చేయక ముందే దృష్టిగా మనం పుట్టక ముందే దేవుడు మనల్ని ఏర్పాటు చేసుకుని ఏదో డబ్బు పట్టుకొని యేసు ప్రభువు రక్షించండి రండి రండి అంటే రారండి, చాలా తప్పు. ఇలా చాలా మంది బయటలు పట్టుకొని నాలుగు మధ్యలో ఉంచుకొని పోనీ సాక్షి చెప్తున్నా అది అంటారు. కానీ చెప్పొచ్చు, కానీ చెప్పినంత మాత్రంగా దాన్ని ఆచరిస్తారన్నా అన్నారు కదా. ఆయన చిత్తమై ఉండాలి. ఇదేనా ఆయన సన్నిధానం ఉంటే మన ఇష్టం కాదు, ఆయన చిత్తం.
ఆయన నిన్ను నన్ను మనందరినీ ఆయన బిడ్డలకు ఏర్పాటు చేస్తుంది కాబట్టి ఆయన సన్నిధానానికి తీసుకొచ్చాడు. కానీ ఆయన సన్నిధానానికి వచ్చినందుకు ఆయన కుమార్తెగా ఆయన శక్తిని కలిగి లోపల ఉంది. ఒక్క అర్పణ చేత మనమందరం పరిశుద్ధపరచబడుతున్నాం. పరిశుద్ధపరుచుంటే మన పాపాలు క్షమాపణ మనకి దొరుకుతుంది. మన తొందరపాటుకు మరి ఇటువంటి ఇబ్బంది లేకుండా ఆయన మనం ఏం చేస్తున్న పద్ధతులు ఆయన మనకి కాచిపోతున్నాడు. ఆయన ఇదినా జన్మించడం కాబట్టి నిన్ను ఆయన ప్రేమించాడు. దేవాసనం 3 దేవుడు లోకమును ఎంతో ప్రేమించాడు. ఎందుకు ప్రేమించాడు? కలుగులు కాకుండా సృష్టి కలిగింది. కానీ మానవుడు ఏం చేశాడు? తన స్వరూపం ముందు ఆది దంపతులు అంటే అవాదం చేసింది. కాబట్టి మనం అంటే దేవతల కంటే ఎక్కువ ప్రేమ. ఎందుకంటే ఆయన పోలికలు మనకు ఉన్నాయి కాబట్టి ఏది మంచి వచ్చాడో మనం తెలుసుకునే వ్యత్యాసం ఉంటుంది. కాబట్టి మనం ఆయన విడిచిపెట్టడానికి ఇష్టపడతలా. ఏదైనా తోటలో చక్కగా ఉన్నదంటే అవ్వమ్మ ఆనందానికి దేవుడు వచ్చాడు కదా, ప్రతిరోజు వచ్చి బలమిచ్చాడు కదా. దేవతలు చెప్పొచ్చు కదా, పైన చూస్తే కనపడదానికి. ఎక్కడో జరుగుతున్న మరి ప్రోగ్రామ్ని టీవీ ఆన్ చేసి చూస్తున్నాం కదా, దేశాన్ని ఎలా దాటిన తర్వాత అది ఇప్పుడు వచ్చింది ఎక్కడ. అప్పుడే దేవుడు చూడాలంటే ఒక నిమిషం చూడరా, అవ్వాదం ఏం చేస్తున్నాడు. కానీ ఆయన ఎందుకు దిగి రావాల్సి వచ్చింది? ఆయన ఎంతగా ప్రేమిస్తున్నాడు. అంటే మానవాళిని ఆయన ఎంతగా ప్రేమిస్తుంటే ఎవరు నశించుకోవడానికి ఇష్టం లేదు కనుక ఆయన ఈ లోకానికి వచ్చినట్టుగా మనం చూడగలుగుతున్నాం. ఈ బహుమానం ఏంటంటే వ్యక్తిగతమైనది. అంటే కుటుంబం అంతా రక్షణ పడతాం లేదు. చాలా మంది చిన్నప్పుడు బాప్తిస్మాలు తీసుకుంటారు కదా. కానీ మరి అనేక సంఘాల్లో మరి చిన్న సంఘంలో కూడా ఎవరు పడతారు బాప్తిస్మం. ఎప్పుడైతే యేసుక్రీస్తు సొంత రక్షణ అంగీకరిస్తారో వారికి నుంచి దేవునికి వ్యతిరేక పనులు చేయకుండా దేవుని అడుగుజాడలు నడవాలని కష్టపడతారు. పరిపూర్ణంగా కడవరకు మరి దేవుని నామానికి అవమానం కాకుండా ఉండాలని కష్టపడతారు. వారు మాత్రమే తండ్రి కుమార పరిశుద్ధాత్మ నామములో బాప్తిస్మం మరి తీసుకున్న సంగతి ఏంటంటే, తీసుకున్న సంగతి ఏం లేదండి. యేసుక్రీస్తు ప్రార్థన చేస్తారు కాబట్టి దేవుడు వారి కూడా ప్రత్యేక క్రియలైనా చేస్తారు. అంతే తప్ప బాప్తిజం తీసుకున్న ఆశ్రయిస్తాడు, బాప్తిజం తీసుకున్న ఆశ్రయిస్తాడు కాదు. కానీ యేసయ్య ప్రార్థించిన ప్రతి పెదవును ఆయన మాటను ఆలకించి హక్కులు చేసుకున్నటువంటి దేవుడు. కాబట్టి ఇదేనా ప్రపంచం యావత్తు ఈ క్రిస్మస్ వేడుకను చక్కగా జరుగుతుంది. ఎందుకంటే దేవుడు ఇచ్చిన బహుమానం ఇది ప్రత్యేకమైనది. ఎందుకంటే ఆయన సిలువ వేయబడ్డాను చెప్పాలంటే నేను క్రీస్తుతో కూడా సిలువ వేయబడ్డాను. సౌలు గారు ఉన్నప్పుడు క్రైస్తవ సమాజాన్ని హింసించి చంపేసేటువంటి వాడు. అలాంటి వాడు ఎప్పుడైతే దమస్కస్ మార్గంలో పడ్డాడో పట్టుబడి తెలిసిందంటే నేను గొప్పవాడి కాదయా, పౌలుని చిన్నవాడిని. ఎవరినైతే ఏ దేవుని బిడ్డలైతే మరి ఏ దేవుని నామానికైతే మరి ప్రార్థన చేసిన వాళ్ళందరినీ చంపడానికి ప్రయత్నం ఆయన దేవుడు పట్టుకోగలి చేశాడు. నేను గొప్పవాడిని కాదయా, నేను చాలా చిన్నవాడిని చెప్పి తన జీవితాంతం కడవాలి కూడా యేసుని విడిచిపెట్టాడా? అది ఆయన పిలుపుల ప్రత్యేకత, అది ఆయన ఏర్పరిచిన ప్రత్యేకత. కాబట్టి మరి మన జీవితాల్లో మనకి ప్రత్యేకమైనది. నాకు వ్యక్తిగతం అవ్వాలని ఇది లేదు. నాకు దేవుడు మాట్లాడిన విధానాన్ని బట్టి నేను ఇతరులకు సహాయం చేస్తాను. నేను చేసినట్టే పక్కడు చేయాలన్న ఆలోచన. ఎందుకంటే ఒక్కొక్కరికి ఒక్కొక్క ఆలోచన స్థితిగతులను బట్టి దేవుడు తన యొక్క క్రియలను మరి చేసుకుంటాడు. దాన్ని బట్టి ఇతరులు యేసయ్యను లోకస్తులు చెబుతున్నారు ఆయన మనుష్యుల పట్ల ప్రేమ. ఒక క్రైస్తవులుగా దేవుని విశ్వాసం పెట్టగా మనుష్యుల ఎడల ఈ పొరుగు వారి ఎడల ప్రేమను కలిగి ఉంటున్నావా? నిస్సహాయాల పట్ల కరుణ. కొంతమంది క్రైస్తవులు ఉంటారు, మళ్ళీ మంచి క్రైస్తవులు నిస్సహాయంగా ఉండగా అవసరతలు ఉన్నారు, వచ్చారు, దేవుడు నీకు ఇచ్చాడు, ఇవ్వగలిగిన స్థితి ఇచ్చాడు కాబట్టి దేవుడిని పరీక్షగా పంపించాడు అని అంటారు. ప్రార్థన చేద్దాం కదా, ప్రార్థన చేద్దాం చాలా తప్ప. దేవుడు నీ అవసరాలకు నుంచి నీకు ఇస్తానంటే అది ఇతరులకు పనికి వచ్చేలాగా ఇచ్చుంటాడు. కాబట్టి ఆ అవసరానికి వచ్చిన బిడ్డ నువ్వేం చేయాలి? నీ సహాయ స్థితిలో వాళ్ళు ఏం చేయాలి? కరుణ చూపెట్టాలి. ఆ కరుణ మన మట్టుకైతే రాదు. 2 గంటలు చచ్చిపోతానన్నా కూడా బ్యాంక్ ఎంత ఉందో నాకు ఇస్తాడు తప్ప 2 గంటలు చచ్చిపోవడం నాకేందుకు అనుకుంటాడా?
అది మానవుని యొక్క ఆలోచన. కానీ యేసు ప్రభువును నమ్మిన బిడ్డల ఆలోచన ఏంటంటే నాకు దేవుడు ఇచ్చాడు, నాకున్న స్థితిలో నేను చేయగలిగిన సహాయం ఇతరులకు చేయలేదు. ఇతరులకి నిస్సహాయ స్థితిలో, సహాయం లేని స్థితిలో వారు మీ దగ్గరికి వచ్చినప్పుడు నీవు దేవుని మరి ఆ యొక్క సహాయం చేసినప్పుడు దేవుని ప్రేమ వారు నీలో చూస్తారు. సహనం ఉండాలండి. నిన్న క్రైస్తవ కుటుంబాలు సహనం లేదు, ఎడ్డో ఉంటే తెగ్గ ఉన్నట్టు చేస్తున్నారు తప్ప సహనము లేదు. ఎక్కడికక్కడ మిక్స్ పడతాం, అహంభావం. దేవుని మరి దేవుని నామం హెచ్చరిస్తాను తగ్గించు. అహంభావం దేని చూసి, దేని కొరకు, దేనిని బట్టి, నీకున్నటువంటి ధనధాన్యాన్ని బట్ట, నీకున్నటువంటి చదువును బట్ట, నీకున్నటువంటి వృత్తిని బట్ట, నీకున్నటువంటి ధనధాన్యాన్ని బట్ట, దేనిని బట్టి నువ్వు అహపడాలి. అహం పనికి రాదు. నేను ఎంత ఎత్తిదిగినా కూడా అన్ని ఇస్తాకు ఏం చేస్తుంది, అణిగి మరి దేవుని ఇస్తాకు దానికి. అది క్రైస్తవ జీవితం అంటే అణిగి మనకి ఉండి దేవుడు ఇచ్చిన దానిలో మన సమృద్ధిలో నుంచి ఇతరులకు సహాయం చేసినప్పుడు ఇతరులు మరి దేవుడు మనం చేసిన దాన్ని ఇతరులు చూడగలుగుతారు. అంతే తప్ప మనం దప్ప కొట్టుకుంటాం మంచిది కాదు. కానీ దేవుని నామాన్ని, ఈ బహుమానాన్ని ప్రకటించాలి. ప్రకటించాలంటే ప్రతి రోడ్డు వదిలించట్లేదు, కానీ నీ జీవితమే దేవుని నామానికి ఒక బహుమానంగా. ఎందుకంటే ఆయన మన కొరకు బహుమానానికి వచ్చి తన కట్టలేని బహుమానాన్ని ఆయన మనకి ఇచ్చాడు. కాబట్టి ఈ బహుమానం చేసుకుని మనం జీవించినంత కూడా ఆయన రాయబారులు ఉన్నారు. కాబట్టి ఆయన నామం మాటలు మనం జీవించాలి. ఏ వృత్తిలో ఉన్నా, ఏ చదువులో ఉన్నా దేవుని నామానికి మహిమ ఇచ్చినప్పుడు మాత్రమే నిజమైనటువంటి క్రిస్మస్ పండుగ జరిగితే ఆయన కృతజ్ఞతాస్తుతులు. నిజంగా యేసు ప్రభువు రాకపోతే, ఆయన అక్కడ కనపడకపోతే మన పరిస్థితి ఏంటంటే, అర్థం చేసుకున్నావా? కానీ ఆయన వచ్చాడు మన కోసం, మనం ప్రేమించాం. కానీ ఆయనకు మనం ఏమి ఇచ్చిన కదా, రుణాన్ని నిరకంగా చూస్తున్నాం. రుణం ఏం తీసుకోలేదు. దేవుడు మనకిచ్చిన ఆధిక్యతలో మనం చేయగలిగిన సహాయం ఇతరులకు శివుడి ద్వారా, ఆయన ప్రేమ చూపడం ద్వారా, ఆయన మాటలు శాంతి సహనాన్ని చూపడం ద్వారా ఆయన ఇచ్చిన ఈ బహుమానాన్ని 10 మందికి మనం మరి సాదృశ్యంగా, 10 మందికి సాదృశ్యంగా ఉండాలనుకుని లేకపోయినటువంటి 51:17 శ్రేష్టమైన ప్రతి ఈవి, సంపూర్ణమైన ప్రతి వరము పరసంబంధమైనది, జ్యోతిర్మయుడు తండ్రి యొద్ద నుండి వచ్చును. ఆయన యందు ఏ చంచలత్వమైనను గమనాగమనములకు ఏ ఛాయను లేదు. మనం చేసే మంచి క్రియలన్నీ మన సొంతం కాదు, కానీ ఆ దేవుడు మనకి ఇచ్చినటువంటి మనసు ఒకసారి ఏం చేస్తుంటే ఏదో చేస్తాం సహాయం చేసిన తర్వాత ఆయన ఇంకొక సంతోషంగా తర్వాత మన అంతరాత్మ ఉంటుంది. అయ్యో 100 రూపాయలు ఇద్దరు 20 రూపాయలు ఇచ్చింది అనిపిస్తుంది కదా. రాగానే దేవుడు ఆత్మ మనలో ఉండి సరే అడుగుతున్నాం కదా, మీ దగ్గర ఒక 5 ఏళ్ళ ముందు 1000 ఇచ్చేసారు, అలాగే నేను ఇచ్చేస్తాం. అప్పుడు బాగా ఉంటాం. తర్వాత అడిగిన తర్వాత ఏముంటుంది మన ఏమిటి, అయ్యో ఇంటికి 20 రూపాయలు ఇచ్చాను, 100 రూపాయలు ఇస్తే పోవాలనిపిస్తుంది. అందుకని శ్రేష్టమైన ప్రతి అంటే నువ్వు చేసే పని గొప్ప పనులు, ప్రతి గొప్ప పనులు నీ ఉండటం కాదు, నీలో నీ దేవుడి నుండి ఆ పని. ఇది వ్యాపార సంబంధమైనది. అంటే ఈ లోక సంబంధంగా నీవు నిష్కలంకంగా, నీవు ఎటువంటి ఆశ లేకుండా, దురాశ లేకుండా మరి నిష్కలంగా ఇతరులకు సహాయం చేసినప్పుడు అది పరలోకములో ఆశీర్వాదాలతో దేవుడు చేస్తాడు. అందుకని దేవుడు బిడ్డలు మనం గమనిస్తే ఆయన వచ్చే 2వ రాకలో కూడా ఆయన ఎందుకు విశ్వాసం బిడ్డల యొక్క బిడ్డలు లోపం ఉంటారు. ఆ గొప్ప బహుమానం యేసుక్రీస్తుని సొంత రక్షణగా ఇచ్చిన వారికి మాత్రమే సాధ్యం. ఆయన తిరిగి శరీరం ఆయన తిరిగి వస్తాడు. వచ్చిన రోజు ఆయన విశ్వాసం బిడ్డలు లోపల సజీవ గొప్ప ధన్యతను ఆధిక్యించినటువంటి ఈ యొక్క బహుమానాన్ని ఈ క్రిస్మస్ అనేటువంటి వేడుకలో తీరకంగా జరుపుకోవడం. ఈ సంవత్సరం అంతా ప్రభు అనేక రకాలుగా మనం కాచి కాపాడు, అనేక మందికి మనం చేయగలిగిన మేలు చేయడానికి దేవుడు అనుగ్రహించాడు. ఆ అనుగ్రహించినటువంటి దేవదేవుని తీరకంగా స్థుతించగలుగుతున్నాం, మహిళపరచగలుగుతున్నాం. ఎందుకంటే మానవాళి తెలిసినట్టుగా మరి ఆయన ప్రేమ మనం చూపెట్టగలుగుతున్నామా, ఆయన కన్నులు చూపెట్టగలుగుతున్నామా, సహనం కలిగి జీవించగలుగుతున్నామా,
క్షమించేటువంటి గుణం మనలో ఉన్నదా? ఎందుకంటే ఇవన్నీ యేసు ప్రభువు ద్వారా మనం పొందినప్పుడు మనం కలిగిపోవాల్సిన బాధ్యత ఉంది. కాబట్టి దేవుడు ఇచ్చిన వాక్యం